సిల్క్ థ్రెడ్ తోటి పర్ఫెక్ట్‌గా టజిల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం ఫస్ట్ అయితే చూసారు కదా! సూదిలోకి నేను ఆల్రెడీ సిల్క్ థ్రెడ్ అనేది ఎక్కించేసుకున్నాను. ఒక లైన్ ఎక్కించుకోవచ్చు లేదా 2 లైన్స్ అయినా పర్వాలేదు. ఎక్కించుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఒక కార్డ్‌బోర్డ్ తీసుకున్నానండి. ఇది ఒక 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా చూసుకోండి. 4 ఆర్ 5 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. దీనికి సిల్క్ థ్రెడ్‌ని 150 టైమ్స్ మనం ఇలా చుట్టుకోవాలండి. 100 to 150 టైమ్స్ చుట్టుకుంటేనే మనకి ఒత్తగా వస్తుంది, లేకపోతే సరిగ్గా రాదు. అండ్ అలాగే మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా స్టార్టింగ్ పాయింట్ అనేది వదలకూడదు. అంటే స్టార్టింగ్ మనం థ్రెడ్ స్టార్ట్ చేస్తాం కదా, సో అది వదలకూడదు. ఎందుకంటే సిల్క్ థ్రెడ్ కాబట్టి ఊడిపోతూ ఉంటుంది. సో అది గట్టిగా పట్టుకునే ఉండాలి. పట్టుకొని కనీసం 100 నుంచి ఒక 150 సార్లైనా తిప్పుకోవాలండి. అప్పుడే మనకి అంటే థిక్‌గా వస్తుందన్నమాట. మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా స్టార్టింగ్ పాయింట్ని పట్టుకునే ఉండాలండి, లేకపోతే మళ్ళీ అదంతా చిక్కులు పడిపోతుంది. ఇప్పుడు అయిపోయిన తర్వాత కిందన కట్ చేసేసుకుని పై భాగాన్ని అప్పుడే కట్ చేయకుండా ఫస్ట్ మనం సూది దారం ఎక్కించుకున్నాం కదండి, సో దాన్ని మొత్తం దారాల మధ్యలో నుంచి దీన్ని తీసుకొచ్చి ఒక నాటైతే ఒకటి 2 ముళ్ళు అయితే వేసేసుకోండి. ఒక్క థ్రెడ్ కూడా వదలకుండా మొత్తం కింద నుంచి సూదిని తీసుకొచ్చి ఒక 3 వేసేసుకోవాలి. ఇలా అయితే ఏమవుతుందంటే సిల్క్ కాబట్టి మనకు జారిపోతూ ఉంటుందండి. కట్ చేసుకున్నాక పట్టుకొని 3 వేయడం కష్టమే. సో మనకి ఏంటంటే కార్డ్బోర్డ్ మీద ఉన్నప్పుడే చక్కగా ఒక 3 వేసేసుకున్నామంటే మనకు అంత ఇబ్బంది ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 2-3 వేళ్ళు గట్టిగా వేసేసుకోండి దగ్గరికి వచ్చేటట్టుగా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా 3 వేసుకున్న తర్వాత అప్పుడు మిగిలిన వైపు కట్ చేసుకోండి, అంటే రెండో భాగాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు ఇటు సైడ్ వైపున గట్టిగా పట్టుకోండి. చాలా టైట్గా పట్టుకుంటే మనకి కింద ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. దాని తర్వాత సూది నేను ఇంకా మనం సూదిని కట్ చేయలేదు కదండి, దాంతో ఇంకొక 2-3 ముళ్ళు గట్టిగా వేసేసుకుంటే టైట్గా ఉంటుంది. దాని తర్వాత మిగిలిన దారాన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2 ముళ్ళు వేసేసుకొని మిగిలిన దారం అంతా కూడా దానికి పై భాగాన్ని ఇలా చుట్టేసుకోవడమే అండి, వీడియోలో చూపిస్తున్నట్టు. చుట్టుకున్న తర్వాత ఒక 3 వేసేసుకొని కొంచెం కూడా దారం మనకి కనిపించకుండా లాస్ట్కి ఇలా కట్ చేసేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత కింద మనకి ఈక్వల్గా రావడం కోసం ఈ 2 ఫింగర్స్ మధ్యలోంచి మనం పట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి. ఎగుడు అనేది అస్సలు రాదు. మిగిలింది మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఇది కూడా మనకు అంత పర్ఫెక్ట్గా రాలేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని పైన కొంచెం ఐరన్ చేసుకోవాలి. మరి ఎక్కువ హీట్ కాకుండా లైట్గా హీట్ పెట్టుకుని జస్ట్ ఐరన్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా టజిల్ అనేది రెడీ అయిపోయినట్టే. మల్టీ కలర్ కూడా సేమ్ ఇలాగే చేయాలండి. నేను ఒక దారం చుట్టాను కదా, సో 2 దారాలు కలిపి ఒకసారి చుట్టుకుని సేమ్ ప్రాసెస్ మీరు కంటిన్యూ చేస్తే మల్టీ కలర్ కూడా అయిపోతుంది సేమ్ ప్రాసెస్లో. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా టజిల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.